సముద్రం అయితే చాలా బాగుంది ఇవాళ సాయంత్రం. హాయ్ ఫ్రెండ్స్, నేను ఏకమేమను కానీ మనం వేట నుంచి వచ్చి సాయంత్రం అయితే మనం సముద్రం ఒడ్డుకి అయితే వచ్చాము. మా తాతగారు అయితే ఇసుక అయితే ఎత్తుతుండు. సో ఆ ఇసుక ఎందుకంటే అక్కడ బాడీ తెప్పలో వేయడానికి. అదే కాకుండా సాయంత్రం వేళలో ఎన్ని పనులు చేసుకుంటారో మనమైతే వీడియోలో చూసేద్దాం. ఇదైతే బోటు ఇంజిన్ అయితే కడుగుతున్నారు. ఎందుకంటే వేట నుంచి వచ్చాక ఇలా ఇంజిన్ అనేది శుభ్రం అయితే చేసుకుంటారు. కిరటాలు పడి ఉప్పు నీరు పడడం వల్ల అది పింపురు పట్టేస్తాయి. ఆయన బట్టి ప్రతిరోజు వేట నుంచి రాగానే ఈ బోటు మిషన్లు అయితే ఇలా శుభ్రం చేసుకుంటారు. నీట్గా చూస్తున్నారు కదా ఎలా చేస్తారు. ఇది మా తాత వాళ్ళ ఇంజిన్. బోటి దగ్గరికి అయితే వచ్చాను నేను. అలాగే కాకుండా మన మాయి వాళ్ళు తాడైతే చేస్తున్నారు. ఎందుకంటే ఒడ్డుకొచ్చాక ప్రతి పని చాలా విధానంగా అయితే చేసుకుంటారు సాయంత్రం వేళ ఇంటి నుంచి వచ్చాక. సో ఇదే కాకుండా చాలా పనులు అయితే ఒడ్డునైతే సాయంత్రం వేళ జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా, తాతగారు కర్రలు అయితే కొడుతున్నారు. కుక్కకు కూడా పని ఉందనుకుంటా. సో మన తాతగారు ఇసుక ఎందుకు ఎత్తుతున్నారంటే సముద్రం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇవాళ సాయంత్రం అయితే మా ఊరు చింతపల్లి. సో ఇసుక ఎందుకంటే స్టార్టింగ్లో చూపించాను కదా, అక్కడ తెప్పల బాడీలో ఇసుక అనేది వేస్తారు. ఎందుకంటే కింద ఇసుక వేస్తే తెప్ప అనేది తీయడానికి ఫ్రీగా అయితే వస్తుంది. సో దాన్ని బట్టి అయితే ఇదైతే వేస్తారు. ప్రతిదీ మేము బాధ్యతలాగా తీసుకుంటాం. ఎందుకంటే వాటి నుంచి రాగానే ఇంటి పైన అయ్యగానే ఒడ్డుకైతే వస్తాం. కరవాకు ఒడ్డుకు వచ్చాక ప్రతి పని ఏదైనా చేసుకుంటాం. ఎందుకంటే ఇది మన జీవనాధారం కదా. సో ఇలాంటి వీడియోలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.